ఇదే విషయానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు మరింత సమాచారాన్ని. రైట్ రాజేష్, హైడ్రా తరహాలోనే ఇంకా మరిన్ని వ్యవస్థల్ని అటు మరికొన్ని నగరాల్లో ఏర్పాటు చేయబోతుంది రేవంత్ సర్కార్. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే అక్కడ ఏవైతే ఆక్రమణలు జరిగినాయో వాటి గురించి ఇంతకుముందు అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగిందా లేదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లా కావచ్చు, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు గురయ్యాయని చెప్పుకోవచ్చు. శిఖం భూములు, బఫర్ జోన్లు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ అన్ని కూడా ఏదైతే శిఖం భూములని అమ్మద్దు, కానీ అక్కడ సంబంధించిన అక్రమ వెంచర్లు చేసి అక్కడ భూములు అమ్మేయడం జరిగింది. దీంతో పాటు 10 సంవత్సరాలుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైడ్రా పేరుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నాయకుల్లో ఒక గుబ్బులు పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ నగర శివారుకు సంబంధించి నాగరంలో గత వారం క్రితం ఏదైతే శిఖం భూములని అమ్మేసి దాన్ని వెంచర్ చేసి ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ నిజామాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ మేయర్ సంబంధించిన వాళ్ళ అనుచరులంతా కూడా ఇక్కడ భూముల్ని అమ్మివేయడం జరిగింది. వారి ఒక్కొక్క సుమారు అంటే 100 గజాల నుంచి 150 గజాల ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క 2 లక్షల నుంచి 3 లక్షలకు అమ్మేశారు. దీంతో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక హైడ్రా పేరుతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ సంబంధించిన ఆర్డీఓ, ఎంఆర్ఓ సంబంధించిన అధికారులంతా కూడా ఆ ప్లేస్ కి వెళ్లి ఎక్కడైతే ఆ చెరువు అంటే బొందం చెరువు అని అంటారో చెరువు సంబంధించిన భూములన్నీ కూడా అమ్మివేయడం జరిగింది. అక్కడ అక్రమ ఇండ్లు నిర్మించడం జరిగింది. అంటే వాళ్ళంతా కూడా బీద కుటుంబాలు అయినప్పుడు కూడా వాళ్ళంతా కూడా అక్కడ గతంలో ఉన్న నాయకుల్ని నమ్మడం జరిగింది. దీంతో అక్కడ నాయకులందరూ నమ్మడంతో ఒక్కొక్కరి నుంచి సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయలు డబ్బులు అక్రమ వసూలు చేసి వాళ్ళని భూములకి ఇంటి నంబర్లు ఇచ్చేసి అక్కడ సంబంధించిన ఏదైతే మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అప్పట్లో కుమ్మక్కవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఇళ్లని కూల్చివేయడం జరిగింది. కూల్చేసిన తర్వాత కూడా ఎవరైతే భూములు అమ్మారో వారిపై కూడా సుమారు ఇప్పటి వరకు 5గురిపై ఇప్పటివరకు కేసు నమోదైనట్లు కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు కామారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ భూములు అయితే కబ్జా అయ్యో అన్నిటిపై కూడా సీరియస్ గా తీసుకున్న అధికారులు హైడ్రా పేరుతో అంటే ఎవరైతే సంబంధించిన అధికారులు కావచ్చు, సంబంధించిన నాయకులు కావచ్చు, అందరిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు. మున్సిపల్ శాఖ సంబంధించిన అధికారులతో కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ భూములు కబ్జా అయ్యో వాటిని హైడ్రా పేరుతో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో హైడ్రా పేరుతో అన్నిటిని కూడా కూల్చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు ఎక్కడికక్కడ కూడా పనులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇది సుమారు వారం రోజుల క్రితమే ఆల్రెడీ మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో శివారులోని నాగారం ప్రాంతంలో బొందం చెరువు ఏదైతే కబ్జా చేస్తారో ఆ చెరువు ప్రాంతం అంతా కూడా బాగు చేసేందుకు అధికారులు అయితే నిమగ్నమైనని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.